హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ బైపీసీకి సంబంధించి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఎంపీసీ వాళ్ళకి సెకండ్ నుంచి ఎగ్జామ్ జరగబోతున్నాయి. సో మెయిన్గా బైపీసీ ఎగ్జామినేషన్లో ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీలో మనకి రిపీటెడ్గా ఎక్కువ మార్కులు వచ్చిన టాపిక్స్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, మీరు ఎలా చెక్ చేసుకోవాలి వాటిని అనేది ఈ వీడియోలో మ్యాక్సిమం క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మీకు అట్లీస్ట్ 5 నుంచి 10 మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫిజిక్స్లో ఓవరాల్గా చూసుకుంటే మనకి ప్రాబ్లమేటిక్లో ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. సో మనకి ఎగ్జామినేషన్లో ఫిజిక్స్ అనేది ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి టఫ్గా వచ్చిందని చాలామంది చెప్పారు. సో మనకి ఫిజిక్స్ కూడా మీకు కూడా ప్రాబ్లమేటిక్లోనే ఎక్కువగా ఇవ్వచ్చు. థర్మోడైనమిక్స్ కానివ్వండి, వర్క్ ఎనర్జీ, పవర్ కానివ్వండి, అలాగే లాస్ ఆఫ్ మోషన్, అలాగే మనకి ఆసిలేషన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. అది కూడా మనకి ప్రాబ్లమేటిక్గా ఇవ్వడం జరిగింది. సో కెమిస్ట్రీ వచ్చేసి ఈజీగా అడిగారు, కొంచెం మోడరేట్ లెవెల్లో అడిగారు. అటామిక్ స్ట్రక్చర్ నుంచి అలాగే కెమికల్ బాండింగ్ నుంచి థర్మోడైనమిక్స్ నుంచి మెయిన్గా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. చాలామంది చెప్పింది ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు. తర్వాత కెమికల్ బాండింగ్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు. అలాగే అటామిక్ స్ట్రక్చర్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ షిఫ్ట్ వైజ్గా ఒక్కొక్క షిఫ్ట్లో 1 మార్క్, ఒక షిఫ్ట్లో 2 మార్క్స్ వచ్చాయని చెప్పారు. థర్మోడైనమిక్స్లో ఒక షిఫ్ట్లో 1 మార్క్, ఒక షిఫ్ట్లో 2 మార్క్స్. కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాత్రం 3 నుంచి 4 మార్క్స్ వచ్చినట్లు చెప్పారు. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎలా అడిగారు, మెయిన్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసుకుంటే నేమ్డ్ రియాక్షన్స్ అలాగే రియేజెంట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. సో ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కెమికల్ బాండింగ్ నుంచి మనకి BeCl2కి సంబంధించి ఎగ్జిస్ట్ యాజ్ ఎలా డైమరా ట్రైమరా అనేది దాని గురించి స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ 1, 2, 3 ఇలా మనకి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఆ తర్వాత మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఇలా మనకి ఒక కాంపౌండ్ ఇచ్చి అందులో X ఏంటి, Y ఏంటి అని ఆ కాంపౌండ్స్ నేమ్ అనేది అడగడం జరిగింది. అలాగే అటామిక్ స్ట్రక్చర్ నుంచి లైమన్ సిరీస్, రామర్ సిరీస్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఉంటాయి కదా, సో దాని రిలేటెడ్గా క్వశ్చన్ అడగడం జరిగింది వేవ్ నెంబర్కి సంబంధించి. అలాగే ఆర్గానిక్ కాంపౌండ్స్కి సంబంధించి రియేజెంట్స్, సో ఏమేమి రియేజెంట్స్ X అండ్ Y ఏంటి అనేది అడగడం జరిగింది. సో అలాగే మళ్ళీ ఇది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇలా మనకి X ఏంటి, Y ఏంటి, లేదా P ఏంటి, Q ఏంటి, 1 ఏంటి, 2 ఏంటి, ఇలా నెక్స్ట్ లూయిస్ యాసిడ్కి సంబంధించి ఎన్ని లూయిస్ యాసిడ్గా యాక్ట్ చేస్తాయని ఇలా అడిగారు. ఫిజిక్స్ విషయానికి వస్తే సో ఫిజిక్స్ మనకి క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాబ్లమేటిక్ లెవెల్లో అడగడం జరిగింది. కైనెటిక్స్లో అలాగే ప్రొజెక్టైల్ మోషన్లో క్వశ్చన్ ప్రాబ్లమేటిక్ అడగడం జరిగింది. అలాగే కెమికల్ బాండింగ్ చూస్తే మనకి కెమిస్ట్రీలో బాండ్ ఆర్డర్కి సంబంధించి స్పీసెస్ ఇచ్చి హైయెస్ట్ బాండ్ ఆర్డర్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అని అడిగారు, ఎన్ని ఎలిమెంట్స్ అని అడిగారు. అలాగే ఫిజిక్స్ మెకానిక్స్ క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఇది బాటనీ జువాలజీకి సంబంధించి లాస్ ఆఫ్ మోషన్ నుంచి మనకి ఫోర్సెస్కి సంబంధించి ఇన్ఫైనైట్ రేంజ్ ఏంటి అని అడిగారు. అలాగే లాస్ ఆఫ్ మోషన్ నుంచి మళ్ళీ ఒక ప్రాబ్లం అడగడం జరిగింది. అలాగే లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఇంకొక ప్రాబ్లం అడగడం జరిగింది. సో ఏ బాడీ మూవ్స్ ఎలా, ఇలా నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి కూడా క్వశ్చన్ అడిగారు కరెంట్కి సంబంధించి. అలాగే మొమెంటంకి సంబంధించి కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇలా మనకి ఫిజిక్స్ నుంచి ప్రాబ్లమేటిక్ ఎక్కువ అడిగారు. కెమిస్ట్రీ నుంచి అయితే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ అడిగారు. ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి కంటైనింగ్ ON ఇలా ఉంటాయి కదా, సో ఆ కాంపౌండ్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఫామ్ చేయడం జరిగింది. సో ఇలా మనకి ఎలక్ట్రోస్టాటిక్స్ కానివ్వండి, లాస్ ఆఫ్ మోషన్ కానివ్వండి, పార్టికల్ మోషన్ కానివ్వండి, ఇలాంటి చాప్టర్స్ అనేది చూసుకుంటే మీకు స్కోరింగ్ అనేది ఎక్కువ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. జరిగే ఎగ్జామినేషన్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మరి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో కూడా కామెంట్ చేయండి, మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. థ్యాంక్ యూ.